వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సాయి సుధా. బాదుడే బాదుడు ఇదొక ఎన్నికల నినాదం. అయితే టీజీఎస్ఆర్టీసీ ఆ నినాదాన్ని ఎత్తుకుందా అన్న టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే మహిళలకు ఫ్రీ పేరుతో ఇస్తున్న రాయితీని ఛార్జీల పెంపుతో వసూలు చేసుకుంటుందన్న విమర్శలు వస్తున్నాయి. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఇష్టానుసారంగా ధరలను ఆర్టీసీ పెంచేస్తూనే ఉంది. ఎప్పుడు పెరుగుతుందో తెలియని పరిస్థితి ఆర్టీసీలో ఉందన్న ఆరోపణలున్నాయి. ఎందుకంటే డిజిటల్ టికెట్ మిషన్ లో వచ్చిన తర్వాత కండక్టర్లకు కూడా తెలియకుండా ఛార్జీలు పెంచేస్తున్నారన్న వాదన కూడా ఉంది. అలాంటిది గతంలో కొత్తగా ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచారంటే రాష్ట్ర స్థాయిలో అది చర్చనీయాంశంగా ఉండేది. తగ్గించేందుకు ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేసేవి. కానీ ఇప్పుడు ఛార్జీల పెంపుపై అప్పటికప్పుడు ఏదో ఓ ప్రకటన చేసి ప్రెస్ మీట్ పెట్టి ప్రతిపక్షాలు మరిచిపోతున్నాయి. అయితే ఛార్జీల పెంపు సహేతుకంగా ఉంటే ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ ఇష్టానుసారంగా పెంచుతూ పోతే కనీసం ఆర్టీసీ బస్సు ఎక్కేవారు సైతం కరువయ్యే పరిస్థితి రానుందని రవాణా రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాస్తవంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తర్వాత ఆర్టీసీలో ప్రయాణించే వారి సంఖ్య భారీగా పెరిగినా నేరుగా వచ్చే రాబడి మాత్రం తగ్గిపోయిందన్న టాక్ వినిపిస్తోంది. ఉచిత బస్సు ప్రయాణానికి ప్రభుత్వం నుంచి నెల నెలా ఆర్టీసీకి రావాల్సిన 325 కోట్ల నిధులు రావటం లేదనేది టాక్. దీంతో ఆర్టీసీని ముందుకు తీసుకువెళ్లేందుకు యాజమాన్యం ఛార్జీల పెంపును ముందుకు తీసుకొస్తుందని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. దీనికి ప్రభుత్వం కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవడంతో అడ్డు అదుపు లేకుండా పెంచేస్తున్నారని ఆరోపిస్తున్నారు ప్రయాణికులు. ఉచిత బస్సు ప్రయాణంతో సగటున ప్రతి బస్సులో 65% పైగా మహిళలే ఉంటున్నారు. దీంతో ఆర్టీసీకి నేరుగా వచ్చే ఆదాయం సైతం పడిపోయింది. ఫలితంగా నిర్వహణకు సంస్థ తీవ్ర అగచాట్లు పడుతోంది. కార్మికులకు చెల్లించాల్సిన బకాయిలు కూడా ఇవ్వలేని పరిస్థితి తలెత్తింది. టికెట్ తీసుకునే ప్రయాణికుల సంఖ్య తగ్గిపోతుంటే కలెక్షన్ ఎలా వస్తుందని కండక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలే టికెట్ తీసుకుని ప్రయాణించే వారి సంఖ్య తగ్గిపోతున్న వేళ బస్ ఛార్జీలు పెంచడం అంటే మరింత ఇబ్బందుల్లోకి వెళ్ళినట్లేనని ఆర్టీసీ వర్గాలు అంటున్నాయి. అందుకే ప్రత్యామ్నాయంగా ఛార్జీల తగ్గింపును రవాణా రంగ నిపుణులు, కార్మిక సంఘాలు సూచిస్తున్నాయి. మహిళల ఉచిత ప్రయాణానికి అనుమతి లేని గరుడ, రాజధాని, పుష్పక్ వంటి ఏసీ బస్సులతో పాటు సూపర్ లగ్జరీ, డీలక్స్, మెట్రో డీలక్స్ బస్సుల్లో మహిళలకు డిస్కౌంట్ విధానం తీసుకురావాలంటూ చెబుతున్నారు. అది ఎంతవరకు సాధ్యమవుతుంది? ఇలా ఛార్జీలు పెంచుకుంటూ పోతూనే ఉంటారా? సగటు ప్రయాణికులు ఎంతవరకు భరిస్తారు? ఛార్జీల పెంపు ఆర్టీసీని ముంచేందుకేనా? అసలు ప్రభుత్వం మహిళా ప్రయాణికుల సబ్సిడీ ఇవ్వటం లేదా? ఆర్టీసీ టికెట్ ఛార్జీలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. సుప్రియ, చెప్పండి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఎప్పటికప్పుడు ఆర్టీసీ టికెట్ రేట్లను పెంచుతూనే ఉంది. ఈ టికెట్ రేటు పెంచడం అనేది సామాన్యుడి నడ్డి విరచడం లాంటిది. మరి దీనికి సంబంధించి అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి? అసలు గవర్నమెంట్ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది? సాయి సుధా, అయితే ఇప్పుడు చూసుకుంటే అయితే ఆర్టీసీకి సంబంధించి కూడా టికెట్ రేట్స్ అయితే ఎప్పటికప్పుడు పెంచుతున్నారని చెప్పాలి. ఇక ఫ్రీ బస్సెస్ వచ్చినప్పటి నుంచి కూడా చూసుకుంటే అయితే ఎక్కువగా మనకు ఫ్రీ బస్సెస్ లో ఎక్కువగా మహిళలసే ట్రావెల్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా పురుషులు ఆ విషయంలో కూడా చాలా వరకు ఇష్యూస్ అయినప్పటికీ కూడా ఇప్పుడు మరోసారి అయితే లాస్ట్ దసరాకి ఇదే జరిగింది. అయితే ఈసారి కూడా దసరాకి ఇదే జరగడంతో మాత్రం ఇటు ఆర్టీసీలో ప్రయాణం చేసే వాళ్ళైతే ఇబ్బంది పడుతున్నారని చెప్పాలి. అయితే దానికి తోడుగా చూసుకుంటే దసరా వేళలో ఒకవేళ ఈ ఆర్టీసీ చార్జెస్ పెంచి ఉంటే మాత్రము ఇటు అది ప్రాబ్లం అవుతుందని చెప్పి దసరా అయిపోయినాక, సెలవులు అయిపోయినాక తర్వాత ఈ ఆర్టీసీ చార్జెస్ ని పెంచినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ మేరకు అయితే ఆర్టీసీ
చేసిన ప్రతిపాదనలకు కూడా ప్రభుత్వం తాజాగా అయితే అనుమతి ఇచ్చింది. దీనిపైన మాత్రం అనుమతి ఇచ్చింది. అయితే దసరా వేళల ఛార్జ్ పెంచితే అది ఎంత ప్రాబ్లమ్ అవుతుందో తెలిసినప్పటికీ కూడా పెంచకుండా మాత్రం ఇప్పుడు పెంచారు. ఇక్కడ చూసుకుంటే అయితే మనకు ఫస్ట్ స్టేజ్ నుంచి థర్డ్ స్టేజ్ వరకు ₹5 పెంచినారు. ఆ తర్వాత ఫోర్త్ స్టేజ్ నుంచి చూసుకుంటే ₹10 చార్జెస్ పెంచారు. అంటే ₹10 ఉన్న టికెట్ ₹15 అవ్వడము, ₹15 ఉన్న టికెట్ ఇటు ₹25కి అవ్వడం అయితే జరుగుతుందనే చెప్పాలి. ఇక మెట్రో డీలక్స్, ఎలక్ట్రికల్ మెట్రో ఏసీ బస్సులో కూడా మొదటి స్టేజ్ వరకు ₹5 నుంచి ₹10 వరకు పెంచినారు. అయితే దీనికి సంబంధించి ఆర్టీసీకి నిత్యం చూసుకుంటే అయితే 20 లక్షల వరకు అదనపు ఆదాయం అయితే సమకరమే అనే అవకాశం కూడా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక దీనిపైన అయితే హైదరాబాద్ లో ముఖ్యంగా చూసుకుంటే డీజిల్ బస్సుల వల్ల వాతావరణ కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో ఎలక్ట్రికల్ బస్సులు వాడాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గతంలోనే దీన్ని నిర్ణయించినారు. అయితే దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం తిరుగుతున్న 2800 డీజిల్ బస్సులను ఔటర్ రింగ్ రోడ్ అవతల నుంచి డిపోలోకి తరలించి వాటి స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను తిప్పాలని కూడా ఆదేశించినారు. అయితే గతం నుంచి కూడా ఇది జరుగుతూనే ఉంది. ఇందుకోసం ఆర్టీసీ కేంద్ర ప్రభుత్వ పథకము అయితే పీఎం ఈ డ్రైవ్ కింద దరఖాస్తు చేసుకోగా కేంద్రం సనుకంగా స్పందించి బస్సులు మంజూరు చేసిన రోజులు కూడా ఉన్నాయి. అయితే హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ సహా మొత్తం 11 నగరాలకు బస్సుల సరఫరాకు టెండర్లు పిలిపినిచ్చిందని చెప్పాలి. అయితే ఎంపికైన ప్రైవేట్ సంస్థకు కేంద్రం రాయితీ అందిస్తుంది. ఆ సంస్థ బస్సులను సమర్చుకొని ఆర్టీసీకి అద్దెకిస్తుందని కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇప్పుడు బస్సుల రేట్లు పెంచడం, టికెట్ రేట్స్ పెంచడంతో మాత్రం ఇటు పురుషులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. అంటే మహిళలకి ఫ్రీ బస్సెస్ ఉన్నప్పటికీ కూడా ఇటు భారం అంతా టికెట్స్ పెంచడంతో మాత్రము ఇటు పురుషులకి మాత్రమే ఆ భారం అంతా పడుతుందని చెప్పాలి. అయితే మధ్య తరగతి వాళ్ళు ఓలాలు, ర్యాపిడో, మెట్రోలలో ప్రయాణం చేయలేరు కాబట్టి ఇటు బస్సులలో టికెట్స్ తక్కువ ఉంటే ఉద్దేశంతో వాళ్ళు ప్రయాణం చేస్తుంటారు. అలాంటిది ఇప్పుడు టికెట్ రేట్స్ కూడా ఎప్పటికప్పుడు పెరగడంతో మాత్రం వాళ్ళు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుందని చెప్పాలి. అయితే ప్రజెంట్ ఇప్పుడు నగరంలో చూసుకుంటే కూడా 25 బస్సు డిపోలు మనకు ఉన్నాయి. అయితే ఎలక్ట్రికల్ బస్సులను పవర్ ఛార్జింగ్ పాయింట్స్ ఏర్పాటు రైట్. చేయాల్సి ఉందనగా అందుకు కొంత స్థలం కూడా అవసరం అవుతుంది అన్నట్టు కూడా తెలుస్తూ ఉంది సుధా. రైట్ సుప్రియ, థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు మనతో పెరిగిన టికెట్ ధరల గురించి మాట్లాడడానికి కాంగ్రెస్ లీడర్ మిట్టా నరసయ్య గౌడ్ ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ లీడర్ కర్నె అరవింద్ కూడా ఉన్నారు. నమస్కారం అండి. నరసయ్య గారు, మీరు చెప్పండి. ఇప్పుడు అంటే ఫ్రీ పేరుతో మహిళలకు ఫ్రీ బస్ పేరుతో రాయితీలు ఇచ్చినట్టే ఇచ్చి ఇప్పుడు టికెట్ ఛార్జీలు పెంచడం ద్వారా దాన్ని మళ్ళీ మీరు వెనక్కి రాబట్టుకుంటున్నారు అనుకోవచ్చా? వాయిస్ క్లియర్ ఉందా మేడం? వినిపిస్తుందండి, చెప్పండి. ఓకే. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, వ్యూవర్స్ కు నమస్కారం. ఇప్పుడు మహిళలకు ఫ్రీ బస్ పెట్టి దాన్ని వేరే రకంగా రాబట్టుకునే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. కానీ మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ప్రతిసారి ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా దసరా లేకపోతే సంక్రాంతి వచ్చినప్పుడు ఒక స్పెషల్ కొంత రేట్లు పెంచి వసూలు చేసే విధానం గత కొన్ని సంవత్సరాలుగా వాడుకలో ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మాత్రమే చేసింది అని కాదు. పండుగకు వచ్చినప్పుడు ఎందుకంటే స్పెషల్ బస్సులు తీసుకోవాలి, స్పెషల్ అలవెన్స్ వేయాలి, వాళ్ళకు కొంత ఖర్చు ఎక్కువ ఉంటుంది కాబట్టి ₹10 పెంచి సౌకర్యం అర్థం కొరకు మాత్రమే ప్రభుత్వం చేసింది. అంతే ప్రభుత్వానికి ఏదో స్పెషల్ ఓటింగ్ చేయడం వల్ల ఆదాయం వస్తుంది అనేది మాత్రం అది అబద్ధం. ఎందుకంటే ఇంతకుముందు కొన్ని సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉన్నాం కదా. కాబట్టి రేషనలైజేషన్ తోటే ఏదైనా చేస్తుంది. రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ప్రజాప్రభుత్వం కాబట్టి ప్రజలకు నొప్పి కలగకుండా వాళ్ళకు సౌకర్యార్థం మాత్రమే ఏం చేసినా వాళ్ళ కొరకే చేస్తుంది, వాళ్ళ మంచి కొరకే చేస్తుంది, వాళ్ళ సౌకర్యం కొరకే చేస్తుంది. కానీ వాళ్ళ నెత్తి మీద పిడుగులేయడానికి, భారం మోపడానికి మాత్రం కాదనేది స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక ప్రతిపక్షాలు కానీ మీడియా కొంతమంది రేజ్ చేస్తూ ఉంటారు, అది స్పెషల్ వడ్డీ పేషీరంటే ఇప్పుడు కొత్తగా బస్సులు ఒక 5,000, 6,000 బస్సులు తీసుకొచ్చి వాళ్ళకి సౌకర్యార్థం తీసుకొచ్చినప్పుడు, స్పెషల్గా డ్రైవర్లను వాళ్ళని తీసుకొచ్చినప్పుడు కొంత యాడ్ చేయడంలో పెద్దగా ఇబ్బంది ఉంటుందని ప్రయాణికులు కూడా అనుకునే అవకాశం లేదు. మెయిన్గా అంటే చాలా మంది చేసే ఆరోపణ ఏంటంటే మహిళలకు మీరు ఫ్రీగా ఇచ్చారు కాబట్టి మీకు డబ్బులు వస్తలేవు కాబట్టి దానిని అడిషనల్ గా పెంచడం వల్ల మీకు రాబట్టుకుంటున్నారు అనే ఆరోపణకు దిగడం అనేది హాస్యాస్పదం. ఇప్పుడు మహిళలేం కట్టట్లేదు, మహిళలేం ఫ్రీ టికెట్ తీసేయలేదు. మేము మహిళలకు ఫ్రీ టికెటే ఉంది. వాళ్లకు స్పెషల్ వడ్డింపు వచ్చినా ఏ వడ్డింపు వచ్చినా వాళ్ళకు వర్తించకుండా వాళ్ళకు ఉన్నది. కానీ మిగతా వాళ్ళకు కూడా కొంచెమైనా పెంచకుండా పోతే మినిమం వయబిలిటీ కూడా ఉండదు కదా. అందరికీ తెలిసిన విషయమే కదా. మీరు లాస్ట్కు మిమ్మల్ని తీసుకుపోయి సీఎం కుర్చీలో కూర్చుండబెట్టినా దసరాకు సంక్రాంతికి మీరు చేసింది, ఇంతకుముందు కేసీఆర్ చేసింది, అంతకుముందు టీడీపీ ఉన్నప్పుడు చేసింది, అంతకుముందు అందరికి చేసిందే. దాని ఆనవాయితీగానే అంతలో కొంతలో అడ్జస్ట్ చేసుకుంటూ వస్తూ ఉంది. అంతే తప్ప ఇక్కడ ఆర్టీసీ ఛార్జీలని పెంచేసి 20, 30 రూపాయలు ఒక్కొక్కరు పెంచి
వాళ్ళ దగ్గర నుంచి దోసుకుంటుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది మాత్రం చాలా పొరపాటు. ఇది కేవలం రాజకీయ విమర్శలకు తప్ప ఇంకేమిటికి పనికిరాదనేది వాస్తవం. సరే నర్సయ్య గారు, అరవింద్ గారు, ఇప్పుడు మీరు చెప్పండి. అంటే ఇప్పుడు ఇది ఆనవాయితీ ప్రకారమే మేము రేట్లు పెంచుతున్నాం, గత ప్రభుత్వంలో కూడా రేట్లు పెంచారు, ఇప్పుడు అదే విధంగా మేము కూడా రేట్లు పెంచుతున్నాం అని చెప్పి నర్సయ్య గారు అంటున్నారు. మరి దీనిపై మీరేం చెప్తారు? మేడం, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి అన్న నర్సన్న గారికి నమస్కారాలు మేడం. ముమ్మాటికి అన్న సరే గతంలో ఉన్నప్పుడు ఒక రకంగా ఇప్పుడు ఇంకొక రకంగా మాట్లాడితే ఎవరు కూడా దాన్ని స్వాగతించరు. కానీ తెలంగాణ గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా మహిళలు మహాలక్ష్మిలో భాగంగా ఇవాళ ఫ్రీ బస్సు అది ఒకటి మాత్రమే వీళ్ళు ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. అది కూడా చాలా దారుణమైనటువంటి దాంట్లో ఇవాళ బస్ ఎక్కినటువంటి మహిళకు గౌరవం లేకుండా అక్కడ వ్యవహరిస్తున్నటువంటి తీరు, మహిళ ఇంకొక మహిళని కొట్లాడుకుంటున్నటువంటి వైనం కూడా ప్రతి ఏ బస్ ఎక్కినా కూడా అవపడుతున్నటువంటి నేపథ్యం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మేడం. ఇవాళ దురదృష్టం ఏంది అని అనుకుంటే, ఇవాళ కొత్తగా కొలువుదీరినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరు కూడా ఆర్జీ పెట్టలేదు మేడం. దయచేసి ఏ మహిళ కూడా వచ్చి నాకు ఫ్రీ బస్సు ఇవ్వండి అనేటువంటి విషయాన్ని ఎవరు కూడా అడగలేదు మేడం. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు సరే మహాలక్ష్మి భాగంలో తీసుకొచ్చిండ్రు, సరే కొంత మేరకు అదొకటి నడిపిస్తా ఉన్నాడు. కానీ దీంట్లో వాళ్ళు చాలా స్పష్టంగా మహిళలు ఏమంటా ఉన్నారంటే, ఇవాళ మా మధ్యలో గొడవ ఎందుకు పెట్టిండ్రు, మేము ఎప్పుడో పండుగకో పబ్బానికో మేము పోతాము, కానీ ఇవాళ మాకు ఫ్రీ బస్ ఇచ్చి మా మధ్యలో మాకు కొట్లాట ఎందుకు పెడుతున్నారు అనేటువంటి విషయాన్ని ఒకటి అడుగుతున్నారు. ఇంకొకటి, 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళకు 2500 రూపాయలు ఇస్తాను అనేటువంటి విషయం చెప్పినాం. గవిస్తే మాకేమన్నా ఉపయోగం అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అవి అండి, కానీ ఇది ఏంది అనేటువంటి విషయం కూడా వాళ్ళు అనేక సందర్భాల లోపల ఏ మహిళకు మైకు పెట్టినా వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పిండ్రు. ఇక నమ్మి నారబోస్తే పుచ్చబూరదైనట్టు ఇవాళ ఎట్లాంటి పరిస్థితి దౌపరించింది తెలంగాణ రాష్ట్రంలో అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తెల్లమవుతా ఉన్నది. మాకు వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన అనేటువంటి విషయాన్ని ఇవాళ ఎవరిని అడిగినా చెప్పేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఎట్లాంటి బాధుడు మేడం, బాధుడే బాధుడు. ఇవాళ ఒక సాధారణ వ్యక్తి ఇవాళ ఎక్కేటువంటి పరిస్థితిలో ఉండాలి. ఇవాళ ఆర్టీసీ అని అంటే ఇవాళ మీరు ఏ ఆలోచనతో ఎవరన్నా మీకు ఆర్జీ పెట్టినరా, మీకు ఏమని చెప్పి ఎవరన్నా విజ్ఞప్తి చేసిండ్రా, మీరు ఏం చేసిండ్రు, అన్ని ఆకాశం తీసుకొచ్చి మేము పెడతాము అనేటువంటి పద్ధతిలో ఉచిత పథకాలు, అన్ని ఉచితాలు, ఒక్క పథకం అంటే ఒకటి ఇంప్లిమెంట్, ఇది ఒక్కటి కూడా ఉంది. అది కూడా మళ్ళా పురుషుల పైన బాధేటువంటి పద్ధతిలో ఇవాళ పెడుతున్నటువంటి వైనం, దీన్ని ఎవ్వరు కూడా స్వాగతిస్తలేరు. ఇవాళ ప్రయాణికులందరూ కూడా మేము ఇవాళ ఓట్లేసినటువంటి పాపానికి మేము ఇట్లాంటి హరిఘోషను ఎలగక్తా ఉన్నాము అనేటువంటి విషయాన్ని కూడా చెప్తా ఉన్నారు. ఇంతకు ముందుకు విలేకర్ గారు కూడా చెప్పినట్లు ఇవాళ సరిగ్గా దసరా అయిపోయిందో లేదో మేడం, సరిగ్గా దసరా అయిపోయిందో లేదో, అయిపోయిన తర్వాత ఇట్లాంటి బాధుడు ఏంది అనేటువంటి విషయాన్ని ఛార్జీలు పెంచి ఇవాళ సామాన్యుల నడ్డి విడుస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరిని మేము ఎండగడతాము అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది మేడం. ఏది ఏమైనప్పటికీ కూడా వైఫల్యం చెందింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ 2 సంవత్సరాల నుంచి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అన్ని వైఫల్యాలే కనిపిస్తా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తేటతెల్లం అవుతుంది. కాబట్టి ఇవాళ జనం అందరూ కూడా ప్రత్యామ్నాయమైనటువంటి అడుగు వేస్తా ఉన్నారు. కేసీఆర్ గారు ఎక్కడ ఉన్నారు, మీరైతేనే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అనేటువంటి పద్ధతిలో ఇవాళ అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఇవాళ రైతులు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, వికలాంగులు కానివ్వండి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సకల జనులు, సబ్బండ వర్గాలందరూ కూడా ఇవాళ మేము ఎందుకు ఓట్లేసి ఇవాళ మేము గోసపడుతున్నాము అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది మేడం. రేపు తప్పకుండా ఉప ఎన్నిక కూడా ఉంది, స్థానిక సంస్థల ఎన్నికలన్నీ ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా మేడం, దయచేసి ఇప్పటి వరకు కూడా స్థానిక సంస్థలు పెట్టలేడు అంటే ఆయనకు భయం ఉంది మేడం. ఇవాళ ఇవి మేము ఏవి కూడా ఇంప్లిమెంట్ చేయలేం కాబట్టి ఇవాళ మేము ఎన్నికలకు పోతలేము అనేటువంటి
దాన్ని వాళ్ళు తెలియక చెప్పకనే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ కర్రు గాల్చి వాత పెట్టడానికి తెలంగాణ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇవాళ ప్రజల పక్షంగా ఉండి ప్రజల వైపు ఉంటే మాత్రమే బాగుంటది అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా మేడం. 22 నెలలు అయితా ఉన్నది మేడం. ఈ 22 నెలలలో 22 లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకొని వచ్చి ఇవాళ ఒక పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేయలేదు మేడం. ఒక్క కొత్త ప్రాజెక్టు శ్రీకారం చేయలేదు. ఇవాళ వరకు ఒక సంక్షేమ కార్యక్రమాలను కూడా చేపట్టలేదు. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎటుపోతా ఉన్న ఈ పైసలు అనంటే తప్పకుండా ఇవన్నీ కూడా వేరే రాష్ట్రాల ఎన్నికలకు తర్వాత ఢిల్లీకి మూటలన్నీ పంపించేటువంటి ప్రయత్నంలో మన మీద భారం వేసేటువంటి ప్రయత్నం ఇవాళ చేస్తా ఉన్నారు అనేటువంటి విషయాన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా అవగతం చేసుకున్నారు మేడం. ఇంటి పార్టీ అయినటువంటి బిఆర్ఎస్ పార్టీ అయితేనే మాకు శ్రీరామ రక్ష. ఇవాళ మాకు అధిష్టానం తెలంగాణ ప్రజలే మేడం. కానీ ఇవాళ కాంగ్రెస్ కో బీజేపీకో ఢిల్లీ వాళ్ళకి అధిష్టానం ఉంటారు. కాబట్టి ఇవాళ వాళ్ళందరూ కూడా ఇవాళ చాలా స్పష్టంగా మేము మోసపోయి గోసపడుతున్నాము అనేటువంటి ఆవేదాన్ని కూడా వాళ్ళు ఎలగక్తా ఉన్నారు. అది ఏ రూపకంగా ఏ ఎన్నిక వచ్చినప్పటికీ కూడా తప్పకుండా కర్రు గాల్చి వాత వ్యర్థము అనేటువంటి విషయాన్ని మాత్రం క్షేత్ర స్థాయిలో మేము ఉంటాం మేడం. మేము గ్రామీణ ప్రాంతాల లోపల మేము తిరుగుతూ ఉంటాం. కాబట్టి ఇవాళ కచీర్ల కాడ మాట్లాడుకుంటున్నారు రైతు బంధుకు రామ్ అయింది. నిజంగా మేడం దయచేసి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోగానే ఇక రైతు బంధు అనేటువంటి నామం ఉండదు మేడం. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఎంత ఇచ్చినా ఈ 5,000 ఇచ్చినా కూడా కేసీఆర్ 5,000 అనేటువంటి విషయమే మాట్లాడుకుంటారు. కాబట్టి ఇది వద్దు అనేటువంటి విషయాన్ని ఇవాళ కేబినెట్ మాట్లాడుకుంటున్నది అనేటువంటి విషయం కూడా పెద్దలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఇవాళ అవ్వా తాతలకు ఇస్తామన్నటువంటి 4,000 రూపాయల పెన్షన్ ఏడికి పోయింది మేడం. ఇవాళ ఆకాశంలో సుక్కలన్నీ కిందికి తీసుకొచ్చి మేము అన్ని పెడతాము అనేటువంటి విషయాన్ని ఎట్లా మాట్లాడారు మేడం. ఇవాళ ఎంత అంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి గ్రామాలలో లోపల మేడం. దయచేసి నేనేమంటారు అన్నకు అవకాశం ఇవ్వండి, నరసింహకు అవకాశం ఇవ్వండి. నేను మాట్లాడిన పూర్తయిన తర్వాత ఆయనకు అవకాశం ఇవ్వండి మేడం. నాకేం ఇబ్బంది లేదు. ఇప్పుడు మనం మాట్లాడుతుంది ఆర్టీసీ బస్ ఛార్జీలు. ఇప్పుడు వారు నర్సయ్య గారు చెప్తుంది కూడా అదే. గతంలో మీరు పెంచారు, ఇప్పుడు మేము అదే పెంచుతున్నామని అదే పాయింట్ చెప్తున్నారు మేడం. ఇవన్నీ కూడా ఎందుకు వచ్చినాయి అంటే మేము అన్ని ఇస్తాము అని చెప్పిండ్రు. ఇవాళ ఆర్టీసీ ఒక్కటే ఇంప్లిమెంట్ చేసిండ్రు. వీళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు 420 హామీల్లో కేవలం మహాలక్ష్మి పథకంతోని ఫ్రీ బస్సు మాత్రమే వీళ్ళు ఇంప్లిమెంట్ చేసిండ్రు. తద్వారా ఇప్పుడు పురుషుల పైన భారం వేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మేము మాట్లాడుతూ ఉన్నాం. వేరొకటి మాట్లాడతలేము మేడం. ఇప్పుడు అన్నారు పెద్ద నరసింహన్న గారు మాట్లాడవలసిందే కోరుతున్నాం. చెప్పాలి మేడం. ఇప్పుడు బిఆర్ఎస్ మిత్రుడు ఒక అంటే ఇర్రేషనల్ చర్చ తీసిండు. ఏంటంటే మహిళల మధ్య కొట్లాట పెట్టడానికే ఫ్రీ బస్ ఫెసిలిటీ తీసిన. ఒక్క నిమిషం అన్న, నేను మాట్లాడినప్పుడు నేనేమంటున్నానంటే వీరు మాట్లాడమే కాదు, కేటీఆర్ గారు కూడా ఇదే మాట్లాడారు. నేనేమంటున్నా, మహిళలకు ఫ్రీ బస్ పెట్టడం వల్ల వాళ్ళ ఉద్యోగాలకు వెళ్ళడం కానీ, వాళ్ళకి తల్లిగారింటికి వెళ్ళడం కానీ, ఇక విద్య గురించి కానీ వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఒక ఇంటికి కొన్ని వేల రూపాయలు నెలకు మిగులుతున్నమాట వాస్తవం. వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటారు, సంతోషంగా ఉన్నారు. ఏదో ఒక బస్సులో సీటు దొరకనప్పుడు ఒకరు ఇద్దరు అనుకున్నంత మాత్రాన దాన్ని ఏదో చిలువలు పలువలు చేసి వాళ్ళు కొట్లాడుకుంటూ ప్రతి బస్సులో యుద్ధాలే పడుతున్నారు అన్నట్టు మాట్లాడడం సబబు కాదు. ఎందుకంటే వాళ్ళని కించపరచొద్దు. వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చింది గవర్నమెంట్. వాళ్ళు ఎన్నో కొద్దిగా ఇబ్బంది అయిన కాడ మాట అనుకుంటారు. ఒక ఇంట్లో ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉంటే కూడా ఒక సీటు ఒక కుర్చీ కొరకు కొట్లాడుకునే పరిస్థితి ఉంటుంది. ఎక్కడో దగ్గర సంఘటన జరిగింది కదా అని మొత్తమే ఈ పథకమే కరెక్ట్ కాదని చెప్పడం అయితే మంచిది కాదు. రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే, మిత్రుడు మొత్తం వాళ్ళంతా చదువుకుంటూ వస్తారు. నేనేమంటున్నా, కేసీఆర్ను ఎవరు గుర్తు పెట్టుకోలేదు. కేసీఆర్ ను మర్చిపోయి 2 సంవత్సరాలు అయింది. ఎంపీ ఎన్నికలలో 0 వచ్చినప్పుడు అయిపోయింది. ఇంకా నీకు కొత్తగా చెప్తా చూడు మేడం, జుబ్లీహిల్స్ ఎన్నికలలో డిపాజిట్ వస్తే అంత ఎక్కువ. స్థానిక సంస్థల ఎన్నికలలో థర్డ్ పార్టీ పోతాం. నేను ఏమంటానంటే, వీళ్ళు చేసిన తప్పులన్నీ వల్ల వేసుకోవడమే. నేను అంటున్నా, ఈ రోజు ఆర్టీసీలో ఏదైతే పెరుగుదల కనిపించింది, స్పెషల్ వడ్డింగ్ పేషిన్ అని అంటున్నారో,
నేను ఒక్కటే అడుగుతున్నా, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దసరాకు కానీ లేకపోతే ఇది సంక్రాంతికి కానీ స్పెషల్ వడ్డింపు ఉండేనా లేదా? అదే నర్సయ్య గారు ఒకసారి మీరు ఉంటే ఒక ఎత్తు, అంటే మీరు చేస్తేనేమో మంచిది, వేరే వాళ్ళు చేస్తే అంటే నేను చెప్పినట్టు తింటే నువ్వు నాకు నచ్చావు లేకపోతే సచ్చావు అన్నట్టు ఉంది. కాబట్టి నేను ఏమంటున్నా, ప్రజలకు మేము మేలు చేయడానికి కొరకు మాత్రమే ఈ స్పెషల్ వడ్డింపు పైన స్పెషల్ బస్సులైనా ఆ పండుగ రూపంలో పండుగప్పుడు ఖచ్చితంగా అన్ని గవర్నమెంట్లు చేసినాయి, మా గవర్నమెంట్ కూడా చేస్తుంది. ఒకవేళ ఏదైనా రేషనల్ గా అంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైనా పెంచవలసి రేషనల్ గా పెంచుతారండి. ఏ గవర్నమెంట్ అయినా అదే చేస్తుంది. ముప్పటిగా నీకు 20 వేస్తా 40 వేస్తా అంటే అందుకు ఇదేమన్నా మామూలు ప్రైవేట్ వ్యవస్థ కాదు కదండి, ఇది గవర్నమెంట్. దట్టు రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ గవర్నమెంట్ 140 సంవత్సరాల పార్టీ. కాబట్టి ప్రజలకు అవసరము ఖచ్చితంగా చేస్తున్నటువంటి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్. వీళ్ళు నేనేమంటున్నా, మిత్రుడు విమర్శలు చేయొద్దని నేను అంటలేదు. విమర్శలు చేయడం అనేది వాళ్ళ ఒక రాజకీయ పార్టీకి ఉన్నటువంటి హక్కు. కాకపోతే నేనేమంటున్నంటే విమర్శల కొరకు మాత్రమే విమర్శలు చేయకండి. మీ విమర్శల వల్ల ప్రజలకు ఏదైనా లాభం ఉండాలి, ప్రభుత్వం ఏదైనా సర్దుకుంటట్టు ఉండాలి. కాదు నర్సయ్య గారు, నేను చేసిన కాబట్టి నువ్వు నన్ను వ్యతిరేకించాలి కాబట్టి చెప్పండి నర్సయ్య గారు, ఇప్పుడు గతంలో అంటే ఇప్పుడు రేట్లు పెంచారు, ఇప్పుడు మీరు కూడా అదే విధంగా దసరా తర్వాత రేట్లు పెంచారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ప్రయాణికుల ఆర్టీసీ వల్ల, ఫ్రీ బస్సు వల్ల ఆర్టీసీలో ప్రయాణికుల సంఖ్య పెరిగారు, అదేవిధంగా కలెక్షన్లు రావట్లేదంటూ కండక్టర్లు కానీ ఆర్టీసీ యాజమాన్యం కానీ చెప్తుంది. ఇప్పుడు ఆ ఉన్న ప్రైస్ కి ఇప్పుడు మీరు డబుల్ ప్రైస్ చేసినట్టే కదా. ఇప్పుడు 10 రూపాయలు ఒక స్టాప్, తర్వాత దాటితే రెండో స్టాప్ నుంచి 20 రూపాయలు, అదేవిధంగా 3 స్టాప్ల వరకు 5 రూపాయలు, దాన్ని దాటితే మళ్ళీ 10 రూపాయలు. అంటే బస్ ఎక్కే జనం చాలా మంది లాంగ్ డిస్టెన్స్ జర్నీ చేసే వాళ్ళు మాత్రమే ఎక్కుతూ ఉంటారు. అలాంటప్పుడు ఇది ఎక్స్ట్రా డబుల్ అమౌంటే కదా రేటు పెరగడం అనేది. మేడం, మీ దృష్టికి ఇంకొక మాట కూడా, ఎందుకంటే మన సుప్రియ గారు ముఖ్యమైన మాట చెప్పారు. వాళ్ళు ఏమంటే కార్మిక నాయకులు కానీ ప్రతిపక్షాలు కానీ వీళ్ళు తగ్గించాలి, భారం తగ్గించాలంటుండ్రు. ఆర్టీసీకి ఈ గరుడల కూడా వీళ్ళను మహిళలను ఫ్రీ బస్సులను కూడా అందులోను కూడా పెట్టాలని అంటే జనానికి చూడ మంచి మాటలు చెప్పడానికని వీళ్ళు మాట్లాడుతున్నారు తప్పితే రేషనలైజేషన్ ఎక్కడ ఉందండి? ఇప్పుడు ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుందంటే ఆర్టీసీ మీద ₹1 లాభం కూడా మేము కోరుకోవడం లేదు. ఏదైతే జరుగుతా ఉందో మహిళలకి ఏదైతే హామీ ఇచ్చినామో హామీని నెరవేర్చుకుంటా పోతాము. అంతేకాకుండా నెక్స్ట్ గవర్నమెంట్ ఇంకో 4 సార్లకైనా మా గవర్నమెంట్ మారినా వచ్చే గవర్నమెంట్ కూడా వీళ్ళని తీసేయలేని పరిస్థితి మేము క్రియేట్ చేసాం. అంటే మహిళలకు శాశ్వతంగా ఈ రవాణా సౌకర్యం వాళ్ళ చేతిలో పెట్టడం జరిగింది. ఇప్పుడు మెన్ ఎక్కుతా ఉన్నారు, వాళ్ళ మీద ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా పడతా ఉంది అంటే పండుగప్పుడు పడుతుందని వాస్తవమే చెప్తున్నాం. ఒకవేళ అవసరమైనప్పుడు ఏ సంస్థ అయినా గవర్నమెంట్ నాటితోటి వాళ్ళు కొంత పెంచుకునే అవకాశం కూడా ఉంటది. అది కూడా ఆలోచన చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తారు. కానీ మాట్లాడే యూనియన్ నాయకులు కానీ మిగతా వాళ్ళు కూడా ఇటు రెండు రకాల వాదనలు చెప్తా ఉన్నారు. ఒకటేమో వీళ్ళకు నష్టం వస్తుందని వాళ్ళ మీద వేస్తున్నట్టు, రెండోది వీళ్ళని తీసుకుపోయి గరువులో కూడా వీళ్ళకి ఫ్రీ బస్ ఫెసిలిటీ ఇవ్వమని వాళ్ళ రెండొకటి చెప్తున్నారు. అంటే చూడడానికి తీయగా మాట్లాడుతున్నారు తప్పితే రేషనలైజేషన్ లేదు. ప్రభుత్వం అందరినీ ఆదుకోవడానికి మాత్రమే చేస్తుంది తప్పితే లాభదాయకంగా ఆర్టీసీని మార్చుకొని కమర్షియల్ గా నడిపించడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తలేదు అనేది స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఓకే నర్సయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అదేవిధంగా అరవింద్ గారు, మీకు కూడా ధన్యవాదాలండి. సో మరి ఇప్పుడు చూసుకుంటే ఆర్టీసీ రేట్లు అయితే పెంచింది. ఇప్పుడు అదేవిధంగా గత ప్రభుత్వం రేట్లు పెంచింది, ఆనవాయితీగా వస్తుంది. ఇప్పుడు మేము కూడా పెంచామంటూ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెప్తుంది. కాకపోతే సామాన్యుల మీద ఇది అదనపు భారంగానే పడబోతుంది. ఎందుకంటే మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చినా సరే మగవారికి సంబంధించి ఇంకా మిగిలిన వాళ్ళు టికెట్లు తీసుకునే మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఇప్పుడు ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. అదేవిధంగా రేట్లు కూడా కొంచెం అధికంగానే ఉన్నాయని సామాన్యులు అయితే గగ్గోలు పెడుతున్నారు. దీనికి సంబంధించి నెక్స్ట్ ఇప్పుడు ప్రతిపక్షాలు ఎటువంటి